ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. వినాయక చవితి గురించి చెప్పుచున్నాను. వినాయక చవితి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నీలాపనిందల గురించి ఎట్లా వస్తాయి దాని గురించి నేను చెప్పబోతున్నాను. అయితే సత్రాజిత్తు అనే మహారాజు ఉంటాడు. మహారాజు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే సూర్యభగవాన్ దగ్గర తపస్సు చేసి సూర్యభగవాన్ తోటి సిమంతక మణి అనేది ఒక మణి తీసుకుంటాడు. ఆ మణి తీసుకొచ్చి సూర్య భగవానుడు ఈ సత్రాజిత్ అనే మహారాజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకున్నాక రోజు 8 మనవుల బంగారం ఇస్తుంది. అది బంగారం ఇస్తే ఆ బంగారం ఇట్లా అభివృద్ధి కోసం యూజ్ చేయాలి అని యూజ్ చేస్తూ ఉంటాడు. యూజ్ చేస్తా అంటే కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే ఆ విషయం శ్రీకృష్ణుడికి వెళ్తుంది. శ్రీకృష్ణుడికి తెలిసిన తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్ మహారాజు ఇంటికి పోతాడు. సత్రాజిత్ గారు, అది నీ దగ్గర ఉన్నా కానీ ఉపయోగం లేదు కదా, ఎవరికైనా రాజులకు ఇచ్చేయండి, రాజులకు ఇచ్చేసి దాన్ని తీసుకొని ఆ దేశ అభివృద్ధి కోసం వాడతారు, అది మంచిగా ఉంటుంది, నువ్వు కంపల్సరీ ఇవ్వాలంటే ఆయన అంటే నేను అట్లా ఇయ్యను, నేను సూర్యభగవాన్ దగ్గర నేను తపస్సు చేసి తీసుకొచ్చుకున్నా అంటాడు. సరే ఇవ్వకపోతే అంటాడు. అంతటితో ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఏమైతే ఈ మనీ ఇట్లా ఉంటే నాకు ఇబ్బంది ఉన్నదని చెప్పి ఆ ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడు అనేటానికి మెడలేస్తాడు. మెడలేసిన తర్వాత తమ్ముడు అయితే అటు ఇటు తిరుగుకుంటా ఉంటా అంటాడు. ఉండంగా ఏమవుతుందంటే ఆ సత్రాజిత్ అనే రాజు తమ్మునికి అది వేసుకొని వేటకు పోవాలని బుద్ధి పుడుతుంది. ఆయన వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఒక సింహము ఈయన తమ్ముడిని వేటాడి చంపి తిని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది అంటే ఆ సింహం ఈ మణిని చూస్తుంది. ఆ మణిని చూసి అబ్బాయి మణి బాగున్నదని చెప్పి ఆ మణిని నోట కరుచుకొని సింహం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోంగా ఒక ఎలుగు బంట వస్తుంది. ఆ ఎలుగు బంట వచ్చి ఈ సింహంతో పోరాడుతుంది. పోరాడి ఆ మణిని తీసుకుపోతుంది. ఆ మణిని తీసుకుపోయి ఆ పెద్ద కొండ గుహ ఉంటుంది. ఆ గుహలో జాంబవతి, ఈ జాంబవంతుని బిడ్డ, అయితే ఆమెకి ఇచ్చేస్తాడు. చిన్న పిల్లగాడు ఉంటాడు. ఆ పిల్లగాడితో ఆడిపించుకుంటూ ఉంటా అంటే ఏమవుతుంది అంటే ఈ శ్రీకృష్ణుడు ఈ సత్రజిత్ తండ్రి కానీ నువ్వే నా ఇంట్లోకి వెళ్ళి మణిని ఎత్తుకపోయినావు, మా తమ్ముడిని చంపినావు, మా తమ్ముడిని చంపి మణి పట్టుకపోయినావు అంటాడు. అరే నువ్వు ఇయ్యానంకనే వెళ్ళిపోయినా కదనయ్యా, నేను ఎత్తుకపోలేదు అంటే లేదు కంపల్సరీ ఎత్తుకపోయినావు, అందుకే నాకు నువ్వు చేసినావు, సరే దీనికి ఎట్లా కారణం అని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇట్లా ఎందుకు జరిగింది అని చూసేసరికి ఒక రోజు వినాయక చవితి రోజు అయితే ఆయన పాలు పిండుతా అంటాడు. పాలు పిండుతా అంటే ఆ చంద్రుడు అంటాడు ఆ సర్వల కనబడ్డ తర్వాత ఈ సత్రాజిత్ మహారాజు నిందేసిన దీన్ని ఎట్లా అన్న నేను లేకుండా చేయాలి, ఈ నింద రావద్దు అని అంటాడు. అన్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఈ మణి కోసమని శ్రీకృష్ణుడు ఆయన సైన్యాన్ని, ఈ సత్రాజిత్తు సైన్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోంగ చూడంగా అయితే ఈయన అస్థి పంజరం దొరుకుతుంది. దొరికిన తర్వాత దాన్ని అడుగులు పట్టుకుంటా పోగా సింహం కనబడుతుంది. ఆ సింహం అడుగులు చూస్తాడు. సింహం అడుగు చూసిన తర్వాత కొద్ది దూరం అయినాక ఈ ఎలుగు బంటును ఈ సింహం కొట్లాడిని చూస్తాడు. లాస్ట్గా ఆ ఎలుగు బంట ఏం చేస్తుంది అంటే ఆ సింహాన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఆ మణిని తీసుకుపోయి గుహలో పెట్టేస్తుంది. ఆ గుహలో పెట్టిన తర్వాత జాంబవతి ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఉన్న తర్వాత ఏంటంటే శ్రీకృష్ణుడు ఆ అడుగులు చూసుకుంటా ఎక్కడికి వస్తాడు, ఈ గుహ దగ్గరికి వస్తాడు. ఈ గుహ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుహలో ఆ జాంబు ఉంటుంది అని చెప్పి ఈ శ్రీకృష్ణుని సైన్యాన్ని, ఈ సత్యజిత్ సైన్యాన్ని మీరు ఇక్కడ ఉండి నేను లోపలికి పోతే మీరు అతనే మేము రాను ఒక్కనే అంటారు. పోయిన తర్వాత శ్రీకృష్ణుడు 48 రోజులు చూడండి, చూసిన తర్వాత మీరు ఏదైనా వెళ్ళిపోయిన అన్న తర్వాత ఈ సత్రజిత్ మహారాజు కొద్దిగా 20 రోజులు చూస్తారు, వెళ్ళిపోతారు. ఇక శ్రీకృష్ణుని సైన్యం కూడా 40 రోజులు చూస్తుంది. ఇక మా పరమాత్మ అచ్చతట్లేడు ఇక అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పోయి చెప్తాం శ్రీకృష్ణుడు అయితే 40 రోజులు అయింది ఇప్పటికైతే రాలేదు అని చెప్పిన తర్వాత ఈ రుక్మిదేవి మస్తు బాధపడతా అంటే అప్పుడు ఏమవుతాయంటే నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి రుక్మిణి గారు మీకు తెలియనిది ఏమున్నది, నువ్వు ఒకసారి గణేశుని అవమానించినావు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వినాయకుని వ్రతం చేయి, వ్రతం చేస్తే 3 ఏటికి 47 రోజు కదా,
రేపు అయిపోగానే మీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మణితో పాటుగా ఇంకో రత్నమణి కూడా పట్టుకొస్తాడు, లేడీస్ మణి కూడా పట్టుకొస్తాడు, తీసుకో అంటాడు. అనగా సరే అంటది. ఆమె రుక్మిణీదేవి ఆమె వినాయక చవితి వ్రత కల్పన అయిపోగానే పొద్దున లేచేసరికి శ్రీకృష్ణుడు ఆ జాంబవతిని తీసుకొని వస్తాడు. అయితే జాంబవతితో 48 రోజులు యుద్ధం చేస్తాడు. 48 రోజులు ఎందుకోసం యుద్ధం చేస్తాడంటే రామరావణుడి యుద్ధంలో ఏమవుతుంది సుగ్రీవుడు అంటాడు అంటే నేను రామునితో స్నేహితుడిని అయిపోయినా బతికిపోయినా కానీ వాళ్ళ శత్రువు అయితే నన్ను కొట్టి చంపుతుండే అంటాడు. ఈ హనుమంతుడు అంటే నా స్వామి భక్తుడిని కానీ ఆ హనుమంతుడు ఆనందపడతాడు. ఇక లక్ష్మణుడు అనుకుంటాడు కదా అంటే నేను మా అన్నకు తమ్ముడినైనా కానీ వాళ్ళ శత్రువు అయితే నా పని ఏమైతే లక్ష్మణుడు అనుకుంటాడు. అప్పుడు ఇక ఈ జాంబవంతుడు ఉంటాడు కదా, ఈయన అంటాడు కదా అంటే నీకు ఈయన మనసు ఏమనుకుంటాడంటే కొట్లాడితే ఈయనటువంటి ఓట్లాడాలి, అన్ని ఎలుగుబంట్లు సింహాలు చిత్తుకలతో ఓట్లాడినా ఈయనతోటి ఓట్లాడాలని మనసు అనుకుంటాడు. రాముడు అంటాడు అంటే జాంబవంతుడా నీకు ఈ జన్మలో ఈ కోరిక నెరవేరేది, ద్వాపార యుగంలో నీకు ఈ కోరిక నెరవేరుతుంది, అప్పటిదాకా నువ్వు వేడి చేయన్నాక ఈ రామావతారం సమాప్తం అయిపోతుంది. రామావతారం అయిపోయినాక కృష్ణావతారం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ జాంబవంతునితో 48 రోజులు యుద్ధం చేసిన తర్వాత నన్ను గెలిచేటోళ్ళు లేరని జాంబవంతుడు ఆలోచించిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే అప్పుడు రామావతారం చేయించగానే అబ్బా స్వామి మీరా అని చెప్పి శ్రీకృష్ణుడికి దండం పెట్టి ఇక నాకు ఈ జాంబవతి నా కూతురు, ఈమెను కూడా పరిణయం చేసుకో, ఈ మైని పట్టుకపో అంటాడు. తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రాగానే ఈ జాంబవతిని ఇక్కడ ఉంచి ఇది శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే సత్రాజిత్ మహారాజు దగ్గర పోతాడు. సత్రజిత్ గారు అనవసరంగా నా మీద నింద పెట్టినావు, ఇక నేను మనీ తీసుకో నేను వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోతా అన్న తర్వాత ఏమవుతుందంటే ఆ మనీని తీసుకొని సత్రజిత్ అంటే నాకు ఒక్కగానొక బిడ్డ సత్యభామ దీన్ని తీసుకొని వెళ్ళిపో అని అప్పుడు వాళ్ళ పెళ్లి చేస్తాడు. ఆయన సత్యభామను కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత సత్యభామ కూడా పట్టుకొస్తాడు. ఆ మనీ అంటే అబ్బా మనీ నాకు ఇప్పుడు వద్దు, నీ దగ్గరనే ఉంచుకో అంటాడు. ఉంచుకో అన్న తర్వాత సరే అని మనీ ఆ సత్రజిత్ మహారాజు దగ్గరనే మనీ ఉండిపోతుంది. అయితే ఈ స్టోరీ ఎందుకు వచ్చింది కదా అంటే వినాయక చవితి రోజు ఈ వినాయకుడు ఎట్లా వచ్చిందంటే అమ్మవారు అయితే నలుగు పిండి పెట్టుకొని తానం చేస్తుంది. తానం చేసిన తర్వాత నలుగు పిండితోటి ఆ తానం చేసే ముందు ఆ ఒక బొమ్మ తయారు చేస్తే ఆ బొమ్మ గణపతిని తయారు చేసి ఆ గణపతికి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసిన తర్వాత ఆ చెప్తాడంటే కుమారా నువ్వు ఎవరైనా లోపల రానియకు, నేను తానం చేస్తా అంటది. తానం చేస్తా అన్న తర్వాత సరే తానం చేయమ్మని ఎక్కంట అంటాడు. అప్పుడు శివుడు బయటికి వెళ్ళి వస్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గణేశుడు అడ్డుపడతాడు. అడ్డుపడితే ఎంత చేసినా ఈ గొడ్డలు మాత్రం విడిచిపెట్టకంటది. ఆ గొడ్డలు అయితే విడిచిపెట్టిన వాళ్ళే అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు త్రిశూలంతో కంఠం కడిగేస్తాడు. కడిచేసి గంగాదేవి నీళ్లు వేయమంటాడు. చూసినంత గణపతి తలకాయ అటు అవుతుంది ఇటు అవుతుంది. అయిన తర్వాత పార్వతీదేవి వచ్చి స్వామి ఏం చేసిందంటే అయ్యో ఇది మన కుమారుడు అనగానే అయ్యో ఎట్లా అని ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఏమవుతుంది అంటే సరే మరి ఏమైంది మళ్ళీ ప్రాణం పోద్దామా అంటాడు. అయితే ఏమవుతుంది అంటే ప్రాణం పోద్దామన్నాక అప్పుడు శివుడు అంటాడుగా అంటే దక్షిణ దిక్కు కాళ్ళు పెట్టి ఉత్తరాయణ దిక్కు తలకాయ పెట్టి ఎవరైతే పడుకుంటారో వాళ్ళ తలకాయ తీసుకొచ్చి అంటు పెట్టమంటాడు. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ గజాసుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే శివుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆయన ఆత్మలింగం అనేది ఆయన లోపల ఉండమంటాడు. అయితే లోపలనే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారు శివుడు ఎక్కడైనా ఆలోచించి ఏం చేస్తారంటే అప్పుడు ఆలోచించిన తర్వాత ఈ గజాసుడు అనే రాక్షసుని కడుపులు ఉంటారు. కడుపులో తర్వాత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ గంగెద్దులలో ఆట ఆడుకుంటూ పోయి ఆ గజాసుడు అనే రాక్షసుడు ఉంటాడు కదా, ఆ రాక్షసుడిని ఆనందపరుస్తారు. పరిచిన తర్వాత ఆ గజాసుడు అనే రాక్షసుడు ఏమంటాడంటే మీకు ఏం కావాలంటే అది ఇస్తా అంటాడు. అన్న తర్వాత అంటాడు నాకు ఏం కావాలంటే ఇస్తా అంటే నీ కడుపులో శివుని లింగం ఉంది కదా ఆ లింగాన్ని మాకు తీసి అనగానే సరే ఆ లింగం మాత్రం అంత ఈజీగా రాదు మరి అని అంటాడు. అందువల్ల మీరు పాటలు వాడు తీసుకోండి అంటాడు. సరే తీసుకోమన్న తర్వాత ఈ గజాసురుడు అంటాడు అంటే సరే తీసుకోండి కానీ నాకు మాత్రం నా తలకాయకు మాత్రం ముల్లోకాల ముందు పూజ కావాలని అంటాడు.
ముల్లోకాల ముందు పూజ కావాలంటాడు ఈ గజాసురుడు అనే రాక్షసుడు. సరే అదేం దాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తామని ఈ విష్ణుమూర్తులు అందరూ వరం ఇచ్చిన తర్వాత అది తీసుకొని అనగానే అప్పుడు వీళ్ళ పాటలకు ఆ శివుడు పరవశం పొంది ఆ బొత్తను చీల్చుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆ శివుడు వచ్చి ఈ కైలాసం వస్తాడు. వచ్చిన తర్వాత శివుడు అంటాడు అంటే అక్కడ గజాసురుడు అనే రాక్షసు ఉన్నాడు కదా, ఆయనకు మాట ఇచ్చిన ఆయన కాళ్ళు దక్షిణ దిక్కున్నాయి, తలకాయ అటు ఉన్నది కాబట్టి ఆ తలకాయ తీసుకొచ్చి గణపతికి అంటు పెట్టుంది అనగానే ఆ తలకాయ కడి చేసుకొని వచ్చింది. గజాసురుడు అనే తలకాయ తీసుకొని వచ్చి ఈ గణేశునికి అంటబెట్టి మళ్ళీ అప్పుడు ప్రాణం పోస్తారు. ప్రాణం పోసిన తర్వాత అప్పుడు మళ్ళా గణపతి లేచి కూర్చుంటాడు. ఇది ఈ భాగం ఇంతటితో సమాప్తం.